అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బయ్యవరం జంక్షన్ దగ్గర నేషనల్ హైవేకి ఆనుకొని పక్కన కొత్తపల్లి బుచ్చిపేట రోడ్లో ఒక టిఫిన్ సెంటర్ బండి ఉంటే అక్కడ టిఫిన్ చేస్తున్నప్పుడు అవంతి కాలేజ్ తాలూకా బస్సు దూసుకు వచ్చి ఈ పేషెంట్ అక్కడ టిఫిన్ చేస్తున్న వారి మీదకి రావటం జరిగింది. దానివల్ల అక్కడ ఉన్న కారు కానీ స్కూటర్లు కానీ వీటితో మనుషుల మీద కూడా ఆ బస్సు వెళ్ళిందనేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఇక్కడైతే ఒక ముస్లిం యువకుడైతే పెందుర్తికి సంబంధించి ఒక ఆయన దురదృష్టవశాత్తు చనిపోయాడు. ఇక్కడ ఒక ముస్లిం లేడీ ఉంది. ఆవిడ మీకు అబ్డామిన్ బాగా బస్సు టైర్ ఎక్కడం వల్ల అక్కడ పూర్తిగా కట్ అయిపోయింది. అది స్విచెస్ చేశారు కానీ బ్లీడింగ్ అవుతుందేమో అనే అనుమానం ఉంది. అప్పుడు అల్ట్రాసౌండ్ తీస్తున్నారు. అందులో బ్లీడింగ్ లేకపోతే ఏ సమస్య లేదు, కానీ బ్లీడింగ్ ఉంటే మట్టుకు వెంటనే వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి వెంటనే సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది మీకు అల్ట్రాసౌండ్ తర్వాత హెడ్ స్కాన్ కూడా తీయాలి. ఆవిడకి తీసాక కానీ ఆవిడ పరిస్థితి ఎలా ఉందో చెప్పలేం. ఇప్పుడైతే అల్ట్రాసౌండ్ తీస్తున్నారు. రెండవది ఉషా ప్రైమ్లో కొంతమంది ఉన్నారు. ఉషా ప్రైమ్లో ఉన్నటువంటి 4-5 ఉన్నారు అక్కడ. అందులో ఒకరి కండిషను కొద్దిగా అంటే సీరియస్ అని చెప్పలేం, కానీ ఆ పరిస్థితి ఏంటో తెలియదు. అక్కడ కూడా హెడ్ ఇంజరీ జరిగింది. ఆ హెడ్ ఇంజరీ వల్ల లోపల బ్లడ్ క్లాట్ జరిగిందా ఏమిటో అన్నది తెలియదు. అది కూడా ఎంఆర్ఐ తీయాలనుకుంటున్నారు. ఎంఆర్ఐ స్కాన్ తీసాక అది సర్జరీ అవసరం అయితే ఇమ్మీడియట్గా మీకు పై హాస్పిటల్కి విశాఖపట్నం రెఫర్ చేసి వారికి సర్జరీ చేసే ఏర్పాటు చేయడానికి ఇప్పుడు నేను, గోవింద్ సత్యాం గారు, మన సీఎం రిత్విక్ గారు అందరూ కూడా వెళ్ళి చూడడం జరిగింది. అవసరమైతే వాళ్ళని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి షిఫ్ట్ చేసి అక్కడ సర్జరీ చేయించాల్సిన అవసరం ఉంటే ఇమ్మీడియట్గా సర్జరీ చేయడం జరుగుతుందండి. అయితే ఈ రెండు అయితే కొద్దిగా మనం వెయిట్ చేయాలి, అది పొజిషన్ ఎట్లా ఉందన్నది. ఏమైనా చనిపోయినటువంటి వ్యక్తికి ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా కానీ మీకు ఆ సంస్థ ఏదైతే యాక్సిడెంట్ కారణమైనటువంటి ఉందో ఆ యజమాన్యం కానీ యజమాన్యం మరి గవర్నమెంట్ కూడా వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాలని ఆదుకోవాల్సిన విధంగా వారు ఇమ్మీడియట్గా అనౌన్స్ చేస్తారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లో ఉన్నాం కాబట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిర్ణయం తీసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడుతూ ఎక్స్గ్రేషియా ప్రకటించే ఏర్పాట్లు చేయమని, అదేవిధంగా అవంతి కాలేజ్ వాళ్ళకు మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి వారికి ఇవ్వాల్సినటువంటిది ఇప్పించే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.